హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఎంతో బలంగా ఉండేటటువంటి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండికి ఎలాంటి ధాన్యాలు వాడాలి, ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో చాలా క్లియర్ గా చూపిస్తాను. ఒకసారి ఈ గోధుమ పిండి చేసి పెట్టుకున్నారంటే ఎన్ని నెలలైనా కానీ పాడవకుండా అలానే ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఈ గోధుమ పిండి అనేది షుగర్ పేషెంట్లు కనుక తిన్నారంటే వాళ్ళకి షుగర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. ఇంకా బలహీనంగా ఉన్న పిల్లలకి వారంలో 2-3 సార్లు అయినా కానీ చపాతీలు కానీ, పుల్కాలు కానీ, పూరీలు కానీ ఈ పిండితో చేసి పెట్టారంటే చాలా బలంగా, దృఢంగా తయారవుతారు. ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండికి ఏమేమి కావాలి, ఎంతెంత వేయాలో చూసేద్దాం క్లియర్ గా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండికి రాగులు, ఇంకా సజ్జలు, జొన్నలు, శనగలు, గోధుమలు అన్నీ తీసుకొని బాగా ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకొని ఈ ధాన్యాలన్నిటినీ ప్రతి ఒక్క దానిని ఈ విధంగా చాటలో వేసుకొని చెరుక్కోవాలి. ఈ విధంగా చెరుక్కోవడం వల్ల దుమ్ము కానీ ఏమైనా రాళ్ళు ఉన్నా కానీ బయటకు వచ్చేసి క్లీన్గా ఉంటాయి. మనం ఈ గోధుమ పిండిలో వాడేటటువంటి ఈ తృణధాన్యాలు అన్నీ కూడా మన శరీరానికి ఎంతో దృఢంగా ఉండేలా చేస్తాయి. ఈ గోధుమ పిండి చేయాలంటే కొంచెం కష్టపడాలండి. ఒక్కసారి కష్టపడ్డామంటే మనకి ఎన్ని నెలలైనా కానీ నిల్వ ఉంటుంది ఈ పిండి. నేను బయట మార్కెట్లో దొరికేటటువంటి గోధుమ పిండిని అస్సలు వాడనండి. ఈ విధంగా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అప్పుడు అయితే టేస్ట్గా ఉంటాయి, ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. బయట దొరికేటటువంటి గోధుమ పిండి ఓన్లీ గోధుమలతో మాత్రమే తయారు చేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా అన్ని ధాన్యాలు వేసుకొని మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని ఉపయోగించి మనం నార్మల్ గోధుమ పిండితో ఎన్ని వెరైటీలు అయితే చేసుకోవచ్చో అన్ని వెరైటీలు ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి వాడి కూడా చేసుకోవచ్చు. ఏ కిరాణా షాప్లోనైనా కానీ రాగులు, జొన్నలు, సజ్జలు చాలా ఈజీగా దొరుకుతాయి. అవి కూడా కేజీ 50 రూపాయలు లేదా 60 రూపాయలకే దొరుకుతాయి. నేనైతే మార్కెట్లోనే తెచ్చుకున్నాను. గోధుమలు కూడా మార్కెట్లో కేజీ 50 రూపాయలకే దొరుకుతున్నాయి. నేనైతే 2 కేజీలు తెచ్చుకున్నాను. ఈ 2 కేజీలు గోధుమలకి మనం తీసుకున్నటువంటి ధాన్యాలను ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో వేయాలో చూసేద్దాం. దీని కొలత కోసం అయితే నేనైతే 1/2 కేజీ డబ్బా అయితే తీసుకున్నాను. 2 కేజీలు గోధుమలకి మనం అయితే ఏమేవి ఎంత వేయాలో చూద్దాం. 1/2 కేజీ డబ్బా తీసుకున్నాను కదా, ఈ 1/2 కేజీ డబ్బాతో శనగలు వేసుకుంటున్నాను. ఈ శనగలు అనేవి నేను ఊరు నుంచి తెచ్చుకున్నవి, మా పొలాల్లో పండినవి. ఇవి కొన్నవి అయితే కావు, మిగతా అన్నీ కొన్నవే. ఈ గోధుమ పిండికి ముడి శనగలు మాత్రమే వేయాలండి. ముడి శనగలు అంటే ఈ విధంగా కొంచెం రెడ్డిష్గా లేదా బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా అవి. కాబోలి శనగలు అంటే వైట్ కలర్లో ఉండి పూరీ కూరల్లోకి అలాంటి వాటిల్లోకి వాడుతూ ఉంటారు. వీటిని ముడి శనగలు అంటారు. ఇవి వచ్చేసి 1/2 కేజీ వరకు వేసుకున్నాను 2 కేజీల గోధుమలకి. ఈ శనగలు ఐరన్ ఇంకా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లు అయితే వీటిని చేసుకొని తిన్నారంటే వాళ్ళ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. 1/2 కేజీ వరకు శనగలు వీటిని తీసుకుంటే మరలా అదే డబ్బాతో 1/2 కేజీ వరకు జొన్నలు తీసుకోవాలి. ఈ జొన్నలు అనేవి తెల్ల జొన్నలు తీసుకున్నారంటే బాగుంటుంది. వీటిలో పచ్చ జొన్నలు కూడా ఉంటాయి. వాటిని కాకుండా ఈ గోధుమ పిండికి తెల్ల జొన్నలు మాత్రమే యూజ్ చేయాలి. ఈ జొన్నల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పిల్లల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. 2 కేజీలు గోధుమలు తీసుకుంటే 1/2 కేజీ వరకు జొన్నలు వేసుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. శనగలు, జొన్నలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో సజ్జలు కూడా సేమ్ 1/2 కేజీ క్వాంటిటీలో అంతే తీసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత సేమ్ అదే క్వాంటిటీలో 1/2 కేజీలో రాగులు వేసుకోవాలి. రాగులు అనేవి కొంచెం బయట నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి రాళ్ళు ఉన్నాయో లేదో. రాళ్ళుండి ఒకసారి అయితే గాలిచ్చుకొని ఎండబెట్టుకొని వాడుకోవాలి. 1/2 కేజీ వరకు రాగులు కూడా తీసుకుందాము. చాలా మంది ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో రాగులు వేరు. ఒకసారి రాగులు కూడా వేసి పట్టించారంటే రుచి కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి హెల్తీగా కూడా ఉంటారు. 2 కేజీలు గోధుమలు తీసుకుంటే 1/2 కేజీ రాగులు, 1/2 కేజీ జొన్నలు, 1/2 కేజీ సజ్జలు, 1/2 కేజీ శనగలు తీసుకొని మర దగ్గర గోధుమ పిండి కంటే వాళ్ళు మెత్తగా పౌడర్ చేసిస్తారు, దాన్ని తెచ్చుకోవాలి. వీటన్నిటిని కలిపి నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అనేది పట్టించుకున్నాను. ఇప్పుడు ఆ గోధుమ పిండితోనే చపాతీ అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా చూసేద్దాం. నార్మల్ గోధుమ పిండితో ఎన్ని ఐటమ్స్ అయితే చేసుకుంటా సేమ్ ఈ పిండితో కూడా ఆ విధంగానే తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని వాడే నేను చపాతీలు అనేది చూపిస్తాను. ఈ గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని మనం గోధుమ పిండి కలుపుకున్నట్టు ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండితో చపాతీలు కానీ పూరీలు కానీ చేసినప్పుడు బాగా పొంగుతూ రావాలంటే పిండిని అయితే ఎక్కువసేపు కలుపుకున్నారంటే మనకి అవైతే పొంగుతూ వస్తాయి.
నేను పిండినైతే ఈ విధంగా చక్కగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా గట్టిగా చక్కగా బాగుంటుంది. దీన్ని ఉపయోగించి నేను చపాతీలని ఏ విధంగా చేశానో చూడండి. చక్కగా పొంగుతూ నాకైతే బాగా మెత్తగా వచ్చాయి. రుచి కూడా చాలా బాగుంది. నార్మల్ గోధుమ పిండి కంటే ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో చేసిన చపాతీలు అయితే నాకెందుకో చాలా రుచిగా అనిపించాయండి. వాటిలోకి ఏం నంచుకోకుండానే డైరెక్ట్‌గా అలానే తినేసాను ఆ చపాతీలు. చాలామంది అలా డైరెక్ట్‌గా తినేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనం ఎన్నో తృణధాన్యాలు కలిపాం కదా! చాలా రుచిగా, టేస్ట్‌గా అనిపిస్తాయి. ఈ గోధుమ పిండిని కొంచెం ఓపిక చేసుకొని తయారు చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి రుచిగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యం కూడా. నాకైతే వాటన్నిటిని క్వాంటిటీ కలిపి వీటన్నిటిని కలిపి పట్టించుకుంటే 3.5 కేజీల వరకు గోధుమ పిండి అయితే వచ్చింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.